నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నూతన వార్తా న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. పత్రికా రంగంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని నవ్యాంధ్ర జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర, పత్రికా రంగంలో వార్తా న్యూస్ ఎడిటర్ వనమాల పుల్లయ్య అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని నవ్యాంధ్ర జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ నాగరత్నం, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం అన్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మకూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వార్తా న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర శివకుమార్ నాగరత్నంలో మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాస్తూ అనతి కాలంలోనే వార్తా న్యూస్ దినపత్రిక ప్రజల అభిమానం పొందిందని అన్నారు. కార్యక్రమంలో రిపోర్టర్లు చంద్రశేఖర్, శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వార్తా న్యూస్ వి నాగేంద్ర, వెంకటరమణ, సి చంద్రశేఖర్, నల్లకాలువ నాగన్న, రబ్బాని తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రారంభం నుంచి మొట్టమొదటిసారిగా వార్తా న్యూస్ క్యాలెండర్ ప్రారంభోత్సవం చేయడం నిజంగా సంతోషకరమైన విషయం. మన నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు జలీల్ గారు ఈ వార్తా న్యూస్ మిత్రుడికి సహాయ సహకారాలు అందించడం నిజంగా హర్షించేదగ్గ విషయం. ఈరోజు 2024 సంవత్సరం నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఎవరైతే ఇందుకు మన వార్తా న్యూస్ అన్న పుల్లయ్య గారు, ఏదైతే వనవాల పుల్లయ్య గారు వారు మాత్రం ఈ యొక్క క్యాలెండర్ దిశగా దూసుకెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక గుర్తింపు కావాలంటే ఒకటి వార్తా పత్రికే కాదు, వారి యొక్క యాక్టివిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే వార్తా క్యాలెండర్తో పాటు వార్తా న్యూస్తో సహా వారు ముందుకు వెళ్తున్నారు అంటే కూడా అందుకు నిదర్శనం ఒక క్యాలెండర్. ప్రతి సంవత్సరం వారు అందించేటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మరి ఘనంగా అదేవిధంగా ఆవిష్కరించబడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ యొక్క నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జలీల్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక న్యూస్ అంటే పాత్రికేయుడు అంటే విలేకరి దాని అనకూడదు, కానీ ఒకటి పాత్రికేయుడు అంటే ఒక వార్తా విలేకరి అనే దానికి కూడా అంటే లేఖరి అంటే రాసేవాడు, కాపుతోటి తీసేవాడు. అందులో భాగంగా ఏదైతే మనకు ఒక రిపోర్టర్ అంటే కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా అది కూడా ఒక భాగం, అంటే ఒక పార్ట్. అందులో భాగంగా మాత్రం ఏమాత్రం ఏదైతే మనము ముందుండాలి, ఒక వార్తాపరంగా ముందుండాలి, అంటే సమాజపరంగా ముందుండాలి. అందుకు ఏదైతే సంవత్సర కాలమంతా కూడా వార్తలు అందించేటటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ, అందులో భాగంగా క్యాలెండర్ రిలీజ్ అనేది సహజం. కానీ అందులో భాగంగా ఈరోజు వార్తా న్యూస్ అనేది ఈరోజు రిలీజ్ కావడం అనేది సంతోషం. అందులో భాగంగా ఈరోజు నేను కూడా వారికి అభినందనలు వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మాత్రం ఏదైతే మీడియా మిత్రులందరూ కూడా నేను ఈ యొక్క 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది కూడా ఒకటి చెప్పాలి. కానీ అంతకు మించి కూడా నేను ఒకటి చెప్పగలను. ఏదైతే మన ఒక మీడియా మిత్రులందరూ కూడా ఐక్యంగా ఏదైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నామో అని అంటే కూడా ఇలాంటి సందర్భమే అని చెప్పి మీకు మరోసారి ముఖ్యంగా నేను తెలియపరుస్తున్నాను.